నమస్కరించి దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము వనర్చినా సర్వ సౌఖ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా ఉందురో అట్టి వ్రతమును నాకు ఆన తీయవలయుననిన పరమేశ్వరుని ఇట్లని, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసిన వ్రతము వరలక్ష్మి వ్రతమును శ్రావణమాస శుక్ల పక్ష పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయవలయుననిన పార్వతీదేవి ఇట్లని, ఓ లోకారాధ్య, నీవు ఆనతించిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలయును? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వము ఎవ్వరిచే ఈ వ్రతం ఆచరించబడెను? దీని వల్ల వివరముగా వచింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండినను ఒక పట్టణము కలదు. ఆ పట్టణం బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండేది. అట్టి పట్టణం నందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామని పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతి దినమును ఉదయమున మేలుకొలిపి